జై శ్రీరామ్. శ్రీశైల మహాక్షేత్రంలో తెల్ల మద్ది వృక్షం. ఈ వృక్షం మల్లికార్జున స్వామివారి యొక్క స్వరూపం. ఇది మల్లికార్జున స్వామివారి యొక్క స్వర్ణ గోపురం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. శంభో శంకర. శ్రీమల్లినాథం శరణం ప్రపద్యే. స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం. హస్తే గురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందు గంగం మదనానుభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. ప్రతి క్షేత్రంలోనూ సామాన్యంగా పరమేశ్వరుడి ముందర ధ్వజస్తంభం ఉంటుంది. ఇది ధ్వజస్తంభం. ఇది తూర్పు గోపురం. ఇక్కడ విశేషం ఏమిటంటే మల్లికార్జున స్వామివారి యొక్క వెనకాతల వీరస్తంభం ఇది. ఈ స్తంభాన్ని వీరస్తంభం అంటారు. ఆశ్చర్యం అన్నమాట. స్వామివారి ముందర ధ్వజస్తంభం ఉండడం మామూలే, కానీ స్వామివారి వెనకాతల కూడా ఒక ధ్వజస్తంభం ఉండడం, దాని పేరు వీరస్తంభం. పూర్వం ఉత్తరం వైపు దక్షిణం వైపు కూడా 2 ధ్వజస్తంభాలు ఉండేవట. పూర్వం 4 ఉండేవట మొత్తం. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇక అమ్మవారి ఆలయం ముందర కూడా ఒక ధ్వజస్తంభం ఉంది, చిన్నది. ఇది తూర్పు ద్వారం, తూర్పు గాలిగోపురం. ఇది కృష్ణదేవరాయల గోపురం. ఇది దక్షిణ గోపురం, శివాజీ గోపురం. ఇది ఉత్తర గోపురం. ఇది దక్షిణ గోపురం. ఇది కళ్యాణ మండపం. ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇటు అమ్మవారి ఆలయం, భ్రమరాంబ తల్లి ఆలయం. వెనకాతల పశ్చిమ గోపురం. అది తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. ఈ శివాజీ గోపురం ఉత్తర గోపురం. హర హర మహాదేవ. శంభో శంకర. సంక్రాంతి మహోత్సవ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి సదస్యం కార్యక్రమం జరిపించారు. అందులో వేద సభలో పాల్గొనే అదృష్టాన్ని నాకు ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు అనుగ్రహించారు. ఆ విధంగా వేద సభకు రావటం జరిగింది. ఇప్పుడే వేద స్వస్తి అంతా కూడా పూర్తయింది. ఈశ్వరానుగ్రహంతో అద్భుతంగా వేద పారాయణ ఉదయం 4 వేదాల పారాయణ, చతుర్వేద పారాయణ చేశాము. ఇప్పుడు సదస్య కార్యక్రమం పూర్తయింది అద్భుతంగా. మీకు అందరికి కూడా చక్కగా ఈ స్వామివారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిద్దామని ఈ వీడియో పంపిస్తున్నాను. ఓం శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్టసిద్ధిరస్తు అని శ్రీశైల మహాక్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధి నుండి ఆశీర్వచనాన్ని అందిస్తూ మీ మనస్సులోని కోరికలన్నీ కూడా మల్లికార్జున స్వామివారు, భ్రమరాంబ తల్లి నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇంకొక్కసారి మల్లికార్జున స్వామివారి బంగారు గోపురాన్ని దర్శనం చేసుకోండి. త్రిశూలాన్ని, అది కూడా అద్భుతమైనటువంటి త్రిశూలం. అది హర హర మహాదేవ. ఆ త్రిశూలం చాలా పెద్దగా ఉంటుంది. చూడ్డానికి మనకు దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది, కానీ సుమారుగా ఒక 30 అడుగుల ఎత్తు ఉంటుంది అది. హర హర మహాదేవ. అది త్రిఫల వృక్షం. రావి, మేడి, జువి దత్తాత్రేయ స్వామివారి స్వరూపం. అత్యంత విశేషమైంది. ఆ వృక్షం కింద కూర్చొని శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనేటటువంటి నామాన్ని ఒక 108 సార్లు చేస్తే చాలు, 1 కోటి సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి వృక్షం అది. త్రిఫల వృక్షం అంటారు దాన్ని.
రావి మేడి జువ్వి అనేక అద్భుతాలు ఉన్నాయి శ్రీశైల క్షేత్రంలో. హర హర మహాదేవ. జై శ్రీరామ్.